వెనకాల నువ్వు దగ్గర పడాయి. అలాగే బాబు. నాకు తెలియకుండా నువ్వు ఆ ఇంట్లోనూ ఈ ఇంట్లోనూ పనిచేసి నాకు తిండి పెట్టాలని చూస్తున్నావా? మీరు మాత్రం ఈ వయసులో కూలి పని చేసి నా కడుపు నింపాలని చూడడం లేదా? భర్తగా నీకోసం కష్టపడాల్సిన బాధ్యత నాకున్న పార్వతి. పరిస్థితి బాగలేనప్పుడు, భగవంతుడు చిన్న చూపు చూసినప్పుడు భార్యాభర్తలిద్దరూ కష్టపడటంలో తప్పు లేదండి. అయిన వాళ్ళందరినీ దూరం చేసి ఈ వయసులో మనల్ని ఎలా బతుకమని ఆ భగవంతుడు రాసి పెట్టాడేమో. అదేం దెయ్యం కాకయ్యా, గుండెకి చచ్చేదని. నా కేక వల్ల చచ్చేంత పని అయింది కానీ చావలేదు కదా. కానీ మీరు ఆ స్విచ్ వేసినట్టయితే కరెంటు తీగ మీద కాకిలాగా గిలగిలా కొట్టుకు చచ్చుండేవా? స్విచ్ చేస్తే చావడం ఏమిటయ్యా? మతేని మాట? మతి లేని మాట కాదండి, మీ చావు కోసం సరదా పడే వాళ్ళ చేతండి బాబు, చేత. కావాలంటే చూడండి. అయ్యా మళ్ళీ ఏమిటయ్యా గావు కాక? నేను ఏ స్విచ్ ముట్టుకోలేదుగా. మంచం మీద కూర్చుంటే షాక్, కుర్చీని ముట్టుకుంటే షాక్, స్విచ్ వేస్తే షాక్. మిమ్మల్ని చంపడానికి గండ పేరుండం షాకింగ్ సెటప్ చేశాడు. అమ్మ దొంగ చచ్చినాడా? నన్ను చంపేస్తే తన దారికి అడ్డం ఉండదు కదా నీ పథకం వేశాడా? పాపిష్టి చచ్చినాడు. వీడికి మనసున్నప్పుడు అలవాటేగా. బాబు మరి ఎలాగయ్యా ఈ గదిలో బతకడం నేను? మీకెందుకండి, ఎవరికీ తెలియకుండా ఆ కనెక్షన్లన్నీ నేను పీకేస్తానుగా. కానీ ఆ గండ పేరుండం విషయంలో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండండి. ఏదో మీ చేత్తో 4 మెతుకులు తిన్నవాడిని గనక విశ్వాసంతో మీ మంచి కోరి చెప్తున్నాను. నా బాబు నా బాబే, నీకు 5,000 కదయ్యా, 10,000 ఇచ్చినా తప్పులేదు. నెమ్మది నెమ్మది. అలాగే అలాగే. నాన్న, రోజు ఆ గోపిగాడు మందు పోయి నాకేం నచ్చలేదు. నష్టమే ఉందిరా, వాడు మన మనిషి కావడానికి కాస్త మందు ఖర్చు. ఈ మాత్రం దానికే బాధపడితే ఎలాగే? మందు గురించి కాదు నా బాధ, వాడు వాడకంలో లేని కొత్త కొత్త ఇట్లని తిడుతున్నాడేని. అదే నాకు బాధగా ఉందిరా. కాళ్ళు పెట్టుకోవడానికి. అలాగే బాబు. ఏ బండ, అర్జున్గా నాకు పెక్క పోయి. పోస్తే తాగి తిడతాడేమో. పోయిపోయినా తిడతాడు, పోసేరా. ఏమిటి కొనుక్కుంటున్నారు? ఏం లేదు బాబు, ఎంత పోయాలని అడుగుతున్నాడు. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏమిటి బాబు అంత ముఖ్యమైన విషయం? మమ్మల్ని తిట్టడానికి కొత్త రకమైన తిట్లు ఏమైనా భోజనం చేసుకొచ్చావా? గాలి వదిలేడురా తిట్లు మొదలు. రాయ్, సొట్టలు పడిన సత్తు చెంబు మోహన్ నాయాలా, నీకు తిండంటే ఇష్టం కదా? నిన్నే తిడుతున్నాడు. నువ్వేం చెప్పక్కర్లేదురా, అర్థమవుతుంది నాకు. అవునయ్యా, నాకు తిండంటే ఇష్టమే. ఏమిటి ఏమిటా? ఎంగిలి గిన్నెలో ఎంగిలి మెతుకులు ఏరుకునే ఎంగిలి మోహన్ నాయాలా, నీకు తిండంటే ఇష్టం కనుకనే కాంతమ్మ రేపు నీకు పెట్టే తిండిలో విషం కలపబోతుందిరా. సౌ బజార్ వాయించే సన్నాసి. నువ్వు చెప్పింది నిజమే? అవునరా, కాలిపోయిన వంకాయ మోహన్ నాయాలా. నిన్ను నీ కొడుకుని లేపేస్తే కాంతమ్మకు అడ్డు తొలగిపోతుందని దాని ప్లాన్. ఏంట్రా అలా చూస్తా? చీకేసిన తాటికైనా నాయాలా, పెగ్గబోయి. పెగ్గు కాదురా, ఈ సీసా ఇచ్చి పంపిద్దాం. నీ తిట్లు వింటుంటే నాకు దిగిపోతుంది. ఇంకో మంచి తిట్టేదో తిడదామనుకున్నానే. గుర్తు తెచ్చుకుని రేపు తిడుతూ గారు కానీ ఇవాళకి చాలించి వెళ్ళి మందు కొడతావా? ఓకే, గుడ్ నైట్. గత్తర బెత్తర బాగున్నాయారా. నాన్న, ఇవాళ మరీ చండాలని తిట్టినట్టున్నాడు. ఎన్ని తిడితేనేనరా, రాబోయే ప్రాణగణం గురించి చెప్పాడు. అచ్చాలు అమ్మా, నా చావుకి ప్లాన్ వేస్తావా? చెప్తా. రావయ్య గండయ్య, రా రా, నీకు ఇష్టమైనవన్నీ చేయించాను. పీకెళ్ళదాకా మెక్కుదు కానీ రా. ఏమిటి నా మీద అంత అభిమానం పొంగి పొర్లిపోతుంది? ఏముంది, ఎంత కాదనుకున్నా కావాల్సిన వాడవు. పైగా తిండంటే పడి చస్తావాయే. ఇంకా ఇదిగో ఈ పాయసం తిను, స్పెషల్ గా చేయించాను నీకు. నేను తిండంటే పడి చావచ్చు కానీ తిని చావడం నాకు ఇష్టం లేదమ్మా. నాకొద్దు, నేను తిన్నాను. పోనీ ఇదిగో ఈ కోడి కూర చూడు, ఎంత బాగా చేయించానుకున్నావు. నాకొద్దమ్మా, నేను తినదలుచుకోలేదు. ఏం మాయరోగం వచ్చింది? బొమికలతో సహా ఇంతంత తినేవాడు. పోనీ ఇదిగో ఈ ముద్దపప్పు వేసుకుని 4 డేస్ లోపల దోసేయి. నాకొద్దు, నేను తిన్ను. కాంతమ్మ తల్లి నన్ను వదిలేయి. అదేమిటి మావయ్య, ఇవన్నీ మీకు ఇష్టమైనవే కదా, ఎందుకు వద్దంటున్నారు? నన్ను అడక్కమ్మా,
కావాలంటే నీ పియ్యని అడుగు. ఆయన ఈవిడ అడుగుతాడు, ఈవిడ అతనితో సమాధానం చెప్తుంది, అతను నీకు చెప్తాడు. నానా చికెన్ చూడటానికి చాలా బాగుంది, నేను తింటున్నా. ఒరే నీకు కావాలంటే బతుకున్న కోడిని కొనిస్తాను. అది కొక్కురో కోనప్పుడల్లా చిన్న చిన్న ముక్కలు కొరుకు తిందువు కానీ వదిలే. ఇవాళ మనకి మంచినీళ్ళే కదా, పద. అయ్యో అయ్యో, తినడానికి ప్రాప్తం ఉండాలి ఈ మోకాలకి. ఏమిటి మహాతల్లి నీ ఉద్దేశం? అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర నలుగురు ముందు నీ విషయం బయట పెట్టి అలర్ట్ చేయడం ఎందుకని ఊరుకున్నాను. ఆ వంటలన్నీ బలవంతంగా నన్ను తినమండలంలో ఏమిటి నీ ఉద్దేశం? ఏమిటయ్యా కళ్ళు తగిన కొత్త ఊరికి అలా చిందులేస్తావేమిటి? మనిషి పెట్టలా ఉన్నా పొట్టపోయిల్లా గిన్నెలు లాగేస్తావు కదా అని తినమని పెట్టబోయాను, తప్ప? చాలేవమ్మా, నా మీద ఏమైనా ప్రేమతో పెట్టబోయావా? విషం కలిపి చంపాలని పెట్టబోయావు. ఓయ్ 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 ఓయ్, కోడిని చంపితే కూర వండు తినొచ్చు, చేపను చంపితే పులుసు వండుకోవచ్చు. నిన్ను చంపితే వస్తుంది బక్క పీరుగువి. నువ్వంటే నన్ను కరెంట్ పెట్టి చంపబోయావు గాని. ఏమిటి కరెంటు పెట్టి నేను నిన్ను చంపబోయానా? ఆ మాటకొస్తే కూరల్లోనూ పాయసంలోనూ విషం పెట్టి నువ్వు నన్ను చంపబోయావు. చాలేవయ్యా చెప్పొచ్చు. కుర్చీకి మంచానికి కరెంటు పెట్టి నన్ను చంపబోయావని మా గోపి చెప్పాడులే. గోపి చెప్పాడు. ఆ గోపి బాబే నువ్వు అన్నంలో ఎలకల మందు కలిపి నన్ను హరి అనిపించాలనుకున్నట్టు నాకు చెప్పాడు. ఇదిగా గోపి బాబు నా మనిషి. అతను ఎంత డబ్బు అడిగితే అంత డబ్బు నేను ఇస్తున్నాను గనక నాకే నిజం చెబుతాడు, తెలుసా? చూడు, గోపి బాబు నా మనిషి, డబ్బు నా దగ్గర తీసుకుంటున్నాడు కనుక నాకే నిజం చెప్తాడు. నిజాలే చెప్పాల్సి వస్తే నీ చరిత్ర అంతా బయటపెడతాను, అప్పుడు అవుతుంది నీ పెళ్లి. నా పెళ్ళై చాలా కాలం అయింది, నాకు ఎదిగిన కొడుకు కూడా ఉన్నాడు. ముందు నీ జాతకం బయట పెట్టాను అనుకో. గోపి ఎక్కడికి? చెప్తా. గోపి అప్పుడు ఆపండి, ఆ గోపిగాడు అమ్మలు తీసుకొస్తున్నాడు, మీ ఇద్దరు మాట వినిపించడానికి. మన మాటలు వినిపిస్తున్నాడు. నువ్వు ఇలా కూర్చో చెప్తా. ఏమిటికంటయ్యా నువ్వు మరీని? ఎదిగిన పిల్లాడు పెళ్లికి ఉండగా నువ్వు ఇలా నిమ్మక నీరెత్తినట్టు కూర్చోడు ఏమైనా బాగుందా? అదేమిటి కాంతమ్మా, మా అమలమ్మకి లక్షణంగా పెళ్లి చేస్తే తప్ప మరొక ఆలోచన మన బుర్రలోకి వెళుతుందంటావా? ఆ మాట నిజమేనుకో. ఆ మాటకు వస్తే నీ కొడుకు పెళ్లి కాకుండా నా కొడుకు పెళ్లి చేసుకుంటానా? ఎవరి పెళ్లి గురించి మాట్లాడతారతయ్య? నీ పెళ్లి గురించే తల్లి. ఆ మాటకు వస్తే మేము మీరు మేడంతో ఏం చెప్పదలుచుకున్నా నాతో చెప్పండి, నేను ఆవిడతో చెప్తాను, ఆవిడ చెప్పింది తిరిగి మీతో చెప్తాను. ఈ విషయం మాత్రం డైరెక్ట్ గా అమ్మాయితోనే మాట్లాడాలయ్యా. ఎవరి ఉప్పు తినైతే ఈ శరీరాన్ని పెంచామో వారి మంచితనం గురించి జీవితం అంతా ఆలోచించడం మా ధర్మము కర్తవ్యము. అంతేనమ్మా. చాలా సంతోషం. ప్రస్తుతం మేడం గారు ఇక్కడికి ఎందుకు వచ్చారంటే రేపు పొద్దున తద్దినానికి ఏర్పాట్లు చేయండి అని చెప్పడానికి. తద్దినమా? అవునత్తయ్య, తద్దినం జరిపించి 10 మంది పేదలకు అన్నదానం ఏర్పాటు చేయాలి. అదేమిటమ్మలా, నాన్న పోయి 6 నెలలుగా అయింది, అప్పుడే తద్దినం ఏమిటమ్మా? ఇది మా నాన్నగారికి పెట్టడానికి కాదత్తయ్య, గోపి వాళ్ళ నాన్నగారికి పెట్టడానికి. ఖర్చు ఎంతైనా పద్ధతిగా ఏర్పాటు చేయండి. గోపి పద. ఇదేం చోద్యంగా అండయ్యా, ఆ ముష్టి సెక్రటరీ గారి తండ్రికి ఈ అమ్మాయి తద్దినం పెట్టడం ఏమిటి? అంత కావాల్సిన వాడా ఎడవిడు? ఈ వరస చూస్తూ ఉంటే నాకు చాలా అనుమానంగా ఉంది కాంతమ్మా. వాడు నా గురించి నీ దగ్గర చెప్పడం, నీ గురించి నా దగ్గర చెప్పడం, మనిద్దరం తగాదాలు పడితే నిజాలు బయటకు వచ్చేటట్టుగా చేయడం, ఇవన్నీ చూస్తూ ఉంటే వీడు దాని పక్కన చేరి ఏదో పెద్ద వాళ్ళే పనుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. వలా అదేం వల్ల చెప్పు నాన్న, తునకలుగా కత్తిరించి పారేస్తాం. ఏడిసేవలేరా, వాడిని ఢీకోవడం నీ వల్ల నా వల్ల అయ్యే పని కాదు. అపర చాణక్యుడు లాంటి మీ పాపారావు పెదనాన్నని రప్పిస్తాను, అప్పుడు వాడు వీడి అంతు తెలుస్తాడు. ఓం ఆచమ్య కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ. చెప్పేది ఉండండి. బాబు ఈ పిండాలు పట్టుకెళ్ళి కాకులకు పెట్టండి. ఇక వాళ్ళని భోజనాలు వదలండి. నీ ప్రత్యేకంగా చెప్పాలా? దరా పెళ్లి చూపులకు వచ్చినాడు, వస్తున్నాడు. ఇదిగో బాబు, బాబు పురోహితుడు గారు ఎందుకో పిలుస్తున్నారు చూడండి. ఆయన అమ్మా, ఎవరి కోసం ఈ అన్నదానం జరుపుతున్నారు? వాళ్ళు పుణ్యలోకాల్లో చల్లగా ఉంటారమ్మా. పార్వతి, 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 ఇదిగో ప్రసాదం తీసుకొచ్చాను. ప్రసాదమా? అవును పార్వతి, ఓ కొడుకు కన్ను మూసిన తన తల్లిదండ్రుల ఆత్మశాంతి కోసం
అన్నదానం జరిపించాడు ఈరోజు. ఇది ఆ కొడుకు ఆ తల్లిదండ్రులకు నైవేద్యంగా పెట్టిన ప్రసాదం. ఈ రోజు పండు చేత తద్దినం పెట్టించి 10 మందికి అన్నం పెట్టవలసిన మనమే బాధపడకు పార్వతి.